వెల్కమ్ టు #యూ. ప్రస్తుతం మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ జనవరి 3 అంటే రేపు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే ఈ నుమాయిష్ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నుమాయిష్ అంటే 1936 సంవత్సరంలో అప్పటి కాలం నిజాం ప్రభుత్వం అంటే నిజాం రాజు అయినటువంటి 1936లో పబ్లిక్ గార్డెన్స్ లో ఈ ప్రదర్శన అక్కడ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ దేశవ్యాప్తంగా ఏదైతే హస్తకళకు సంబంధించి కానీ వస్త్రాలు కానీ అలాగే ఫుడ్కి సంబంధించి కానీ దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వివిధ తయారీ వస్తువులన్నీ ఒక చోట ఉండే ప్రదేశమే నుమాయిష్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నుమాయిష్ మనం చూసుకున్నటువంటి అయితే 1946లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలించడం జరిగింది. దాదాపు 84 సంవత్సరాలుగా ఈ నుమాయిష్ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నుమాయిష్ కి సంబంధించి ప్రతి ఏడాది 2000 నుంచి 2005 స్టాల్స్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళంతా స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రదర్శనగా చేస్తుంటారు. సో దాదాపుగా మొత్తానికి జనవరి 3 తారీఖు అంటే రేపటి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి 15 వరకు 45-46 రోజుల వరకు ఈ జరిగే నుమాయిష్ ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. ఈ నుమాయిష్ కి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా జనవరి 1న ప్రతి సంవత్సరము ప్రారంభం కావుండాలి. బట్ కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినాలుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ జనవరి 1 తేదీ నుంచి 3 తారీఖు వరకు జరపడం జరిగింది. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ నుమాయిష్ సంబంధించి అసోసియేషన్ మెంబర్స్ అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే మంత్రుల్ని కలవడం జరిగింది. వీరంతా ముఖ్య అతిథులుగా రావాలి, ఈ నుమాయిష్ ని ప్రారంభించాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ నుమాయిష్ కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ దాదాపు 2000 నుంచి 2500 స్టాల్స్ వరకు ప్రతి ఏడాది ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. సో ఈ స్టాల్స్ సంబంధించి చూసుకుంటే ఈ ఏడాది మాత్రం 2000 స్టాల్స్ వరకే ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఎందుకనంటే నిత్యం ప్రజలు 50,000 నుంచి లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో జనాల ఒత్తిడి తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి, సో రోడ్ల విస్తరణ కానీ సో పార్కింగ్ స్థలం కానీ సో ఇలాంటి నేపథ్యంలో ఒక 500 స్టాల్ తగ్గించినట్టు కూడా అసోసియేషన్ వర్గులు చెప్పినటువంటి పరిస్థితి. సో నుమాయిష్ సంబంధించి చూసుకుంటే ఈ నుమాయిష్ కి దాదాపు 40 రూపాయలు, గతంలో 30-40 రూపాయలు ఉండే టికెట్ 50 రూపాయల వరకు చేర్చారని కూడా చెప్పుకోవచ్చు. సో సుమారుగా ఈ నుమాయిష్ కి రోజు 50,000 ఖచ్చితంగా జనాలు వస్తారని చెప్పేసి నుమాయిష్ అసోసియేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే సెలవు దినాలు శనివారం ఆదివారం వీకెండ్స్ చూసుకుంటే 1,00,000 పైగా దాటే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ నుమాయిష్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న ఈ నుమాయిష్ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు తెరిచి ఉంటుందని, అంటే జనాలకు ప్రదర్శనగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా దీనికి ఏర్పాట్లు చూసుకుంటే మాత్రం సుమారుగా 100 సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ సంబంధించి చూసుకుంటే పోలీస్ అదనపు బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అన్ని ఏవైతే మనం చూసిన అనివార్యాలు కార్యక్రమాలు కానీ అలాగే ఫైర్ కి సంబంధించి కానీ ఏవైతే అవన్నీ అవాంఛకాలు జరగకుండా ఈసారి అన్ని గట్టుదిట్టమైన బాధ్యతలు ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలీస్ వర్గాలు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మొత్తానికి ఇక్కడ సీసీ కెమెరాలతో పాటు 100కు పైగా సీసీ కెమెరాలు అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చేశారు. సో ఇవి కార్యక్రమాలు కాకుండా విద్యుత్ సంబంధించి చూసుకుంటే కూడా విద్యుత్ అధికారులు కానీ అలాగే వాటర్ వర్క్స్ కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ సో వివిధ రకాల అన్ని అధికారులు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంటారు. సో అధికారులు మొత్తం పర్యవేక్షణలో అక్కడ కమాండ్ కంట్రోల్ జరుగుతున్నటువంటి కూడా చెప్పుకోవచ్చు. సో ఇవే కాకుండా మెట్రోకి సంబంధించి చూసుకుంటే మెట్రో కూడా ఈ నుమాయిష్ అసోసియేషన్ సభ్యులు మెట్రో అధికారులను కూడా కలవడం జరిగింది. మెట్రో కూడా రాత్రి వేళలో 11:30 వరకు నడపాలని చెప్పేసి కూడా వీళ్ళంతా కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బస్సుల సౌకర్యం కూడా చూసుకుంటే ఇక్కడ అన్ని రాష్ట్రంలో నుంచి అన్ని సంబంధించి ఇక్కడ మనకు గాంధీ భవన్ పక్కకు పార్కింగ్ ఏర్పాట్స్ కానీ సో ఇక్కడ మన నుమాయిష్ పక్కకున్న పార్కింగ్స్ కానీ ఇవన్నీ కొన్ని పార్కింగ్స్ ఏర్పాటు చేసి సంబంధించి బస్ స్టాప్స్ కూడా
అధికంగా వాళ్ళు నియమించడం జరిగింది. సో బస్సులు ప్రతి డిపో నుంచి కూడా కొన్ని బస్సులు ప్రత్యేకంగా ఈ నుమాయిష్ కి కూడా నడుపుతారని చెప్పేసి అసోసియేషన్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ నుమాయిష్ కి చూసుకుంటే ఈ నుమాయిష్ లో దాదాపు 2000 స్టాల్స్ ఈసారి మనకు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నుమాయిష్ లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో కానీ సో ఇతర ఏ రాష్ట్రంలో కానీ అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి దుస్తులు కానీ లేదా వంటకు సంబంధించి కానీ అలాగే బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ సో ఇవన్నీ మనకు నుమాయిష్ లో కనబడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా నుమాయిష్ కి సంబంధించి రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే ఘనంగా రేపు ఓపెన్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపు 50,000 నుంచి రోజు సందర్శకులు ఇక్కడ వస్తారని చెప్పేసి నుమాయిష్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుమాయిష్ వద్ద ఉన్నాము. ఈ నుమాయిష్ లో ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ స్టాల్స్ ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి అనేది మనం వెళ్ళి చూద్దాం పదండి. ప్రస్తుతం మనము నుమాయిష్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. సో మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ కూర్చున్నామో ఈ ట్రైన్ ఈ నుమాయిష్ లో హైలైట్ గా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకనంటే మనము దాదాపుగా రైలు ప్రయాణం చాలా చూస్తుంటాము, రైలు ప్రయాణమే కానీ మెట్రో కానీ ఇవన్నీ చూసాం. బట్ ఎగ్జిబిషన్ లో మాత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్ లో మాత్రం ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ రైలు చాలా ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రైలు సుమారు ఈ నుమాయిష్ లో 20 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ 20 ఎకరాల విస్తీర్ణలో దీంట్లో వచ్చే జనాలని సందర్శకులందరినీ దీంట్లో తీసుకెళ్లడం జరుగుతుంది. సో దీనికి ప్రత్యేక టికెట్ కూడా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా ఈ ప్రత్యేకమైన ఈ రైలు ఇది ఆకర్షణీయంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రైలు చూసుకుంటే ప్రస్తుతం ఇది ఇంజన్ ముందున్న ఇంజన్ గా దీన్ని ఏర్పరచబడ్డారు. సో మిగిలిన ఇవన్నీ చూసుకుంటే 8 బోగీలు ఉన్నాయి. 8 బోగీలు సుమారు ఇందులో 50 నుంచి 60 మంది ప్రయాణికులు సులువుగా వెళ్లే ఏర్పాటు కూడా చేశారు ఈ ప్రత్యేక రైల్లో. సో ఈ రైలు ఈ నుమాయిష్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. సో నుమాయిష్ సంబంధించి దీంట్లో పిల్లలు కానీ వృద్ధులు కానీ పెద్దలు కానీ సో అందరూ దీంట్లో అంటే దీనికి టికెట్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకొని దీంట్లో ఎక్కి అంటే మొత్తం నుమాయిష్ మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఎంత ఉందో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ సంబంధించి మొత్తం సరౌండింగ్ అంతా ఒక రోడ్డు మార్గం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు మార్గం నుంచి ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. నిదానంగా వెళ్తూ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఎన్ని ప్రదర్శిస్తున్నారో సో ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చాయో సో అవన్నీ వీక్షించేందుకు ఈ రైల్లో జనాలను మొత్తం తీసుకెళ్లి సందర్శించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అసోసియేషన్ వాళ్ళు. సో మొత్తానికి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఈ రైలు చాలా ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో సుమారుగా ఒక్కొక్క బోగిలో 6 నుంచి 8 మంది వరకు కూడా కూర్చునే ఏర్పాటు ఉంది ఇక్కడ. సో ఈ సంబంధించి ఈ టైర్స్ నార్మల్ ఆటో టైర్స్ గా ఇవన్నీ కేటాయించి సో మామూలు రోడ్డు మార్గంలో వెళ్లే విధంగా గట్టుదిట్టం చేస్తారు. మొత్తానికి ఇది ఫైనల్ గా ఆల్రెడీ సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రేపు ప్రారంభం కాబోతుంది. సో ఈ నుమాయిష్ లో మొత్తానికి అంటే పిల్లలే కానీ వృద్ధులు కానీ అంటే ఏజ్డ్ పీపుల్ కానీ వీళ్ళంటే ఎవరు నడవలేక మొత్తం తిరగలేక వారు ఉన్నారో వారంతా కూడా ఈ మెట్రో ఈ ట్రైన్ ని అంటే ఈ రైలు మార్గాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నుమాయిష్ అసోసియేషన్ తరఫున చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరివన్నీ ఇంకా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో మనం చూద్దాం పదండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో తెలంగాణ స్టోర్స్ అనే ఒక ప్రత్యేకంగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ మనం నుమాయిష్ సంబంధించి తెలంగాణలో జరుగుతున్న నేపథ్యంలో నుమాయిష్ తెలంగాణ స్టోర్స్ అని ఇది ఒక ప్రత్యేకంగా ఏర్పడుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ఏదైతే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అలాగే మన పోచంపల్లి చీరలు కానీ బోనాలు కానీ సో వరంగల్ సంబంధించి చార్మినార్ సంబంధించి అలా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఈ స్టోర్స్ లో ప్రదర్శించబోతున్నటువంటి పరిస్థితి. సో ఇవే కాకుండా తెలంగాణ హస్తకళలకు సంబంధించి తెలంగాణ చేనేతలకు సంబంధించి అలాగే మన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమం ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ప్రదర్శన ఈ తెలంగాణ స్టోర్స్ లో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ నుమాయిష్ కి సంబంధించి చూసుకుంటే ఈ నుమాయిష్ లో అయితే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి
మొత్తానికి ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకత ఏదైతే వస్త్రాలు కానీ, సో తినుబండారాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సో ఇవన్నీ వివిధ రకాలకు సంబంధించి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేయబోతుంటారు. సో దీనికి మాత్రం ఇందులో ఈ నుమాయిష్లో మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ స్టోర్స్ అని కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టోర్స్ అంటే మన తెలంగాణలో సంబంధించి తెలంగాణకు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక పండుగలు కానీ, సో మన దగ్గర ఉన్న దేవాలయాలు కానీ, సో ఇవన్నీ ఏదైతే పోచంపల్లి చీరలు కానీ, మన దగ్గర తెలంగాణలో హస్తకళలు కానీ ఏమేమి తయారవుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అనేది తెలంగాణకు సంబంధించి తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది అని చెప్పేసి ఈ తెలంగాణ స్టోర్స్లోని ఇక్కడ ప్రదర్శన చేయబోతుంటారు. సో మొత్తానికి ఇక్కడ ఈ నుమాయిష్లో చూసుకుంటే ఇది ఒక హైలైట్గా తెలంగాణ స్టోర్స్ ఒక హైలైట్గా నిల్చోబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కొత్తగా ఏర్పడింది ఏం కాదు. సో ప్రస్తుతం అప్డేట్ అవుతున్న వర్షన్ అంటే మనం ప్రతి సంవత్సరం చూసుకున్నటువంటి అయితే ఏదైతే మనము కళకు సంబంధించి కానీ, అలాగే నృత్యం సంబంధించి ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రదర్శన చేస్తుంటారు. బట్ ఈసారి కొంచెం స్పెషల్గా అట్రాక్షన్గా తెలంగాణ స్టోర్స్ నిలబడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనము ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపడి నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేసాము. సో ప్రస్తుతం చూసుకోవచ్చు ఇది రేపు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిచే సాయంత్రం 5 గంటలకు ప్రారంభంగా అవుతుంది. సో దీనికి ముఖ్య అతిథులంతా మంత్రులంతా ఇక్కడికి రావడం జరుగుతుంది. పిసిసి మహేష్ గౌడ్ కానీ, శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, సో అందరూ మంత్రులంతా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చేసి ఇక్కడ 5 గంటలకు ప్రారంభం కాబోతుందని కూడా ఇక్కడ అసోసియేషన్ సంబంధించి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మనం ఇందాకైతే చెప్పుకున్నామో, సో దానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ కానీ, పోలీస్ కానీ, ఫైర్ కానీ, విద్యుత్ కానీ, సో ఇవన్నీ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పరచని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనము ఇక్కడ స్టాల్స్ వద్ద ఉన్నాము. ఈ స్టాల్స్ సంబంధించి ఇక్కడ మనం విజువల్స్ చూసుకుంటే స్టాల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ ఫుడ్ స్టాల్స్, అలాగే మనం విజువల్లో చూసుకోవచ్చు పిస్తా హౌస్ అంటే సంబంధించి మన హైదరాబాద్కి ఫేమస్ గా కూడా చెప్పుకోవచ్చు. సో అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆగ్రా డైమండ్, చాట్ బండర్, సో అలాగే పాప్కార్న్ సంబంధించి, సో ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ విధి క్లాక్స్ అంటే వాచెస్ కానీ అన్ని ఆల్ ఓవర్ వరల్డ్ టైమింగ్స్ లో ఉన్న సంబంధించి విజువల్స్ మనం చూసుకుంటే ఇవన్నీ వాచెస్ ఉన్నాయి ఇవన్నీ. సో మొత్తానికి ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్ సంబంధించి గ్రౌండ్ లో మొత్తానికి అంతా రెడీ అయ్యిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా అధికారులు మాత్రం చాలా గట్టుదిట్టమైన పర్యవేక్షణలో వీళ్ళంతా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి దుబాయ్ మిల్లెనీ క్రాకరీ ఫ్యాక్టరీ అండ్ డైరెక్ట్ సేల్ అంటే వీళ్ళు ఏదైతే డైరెక్ట్ గా హోల్సేల్ గా కూడా ఇక్కడ అమ్మడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం విజువల్స్ చూసుకుంటే చెప్పుకోవచ్చు ప్రదర్శన సంబంధించి. సో ఇంకా ఎన్ని స్టాల్స్ మొత్తం దాదాపు 2000 స్టాల్స్ వరకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% రెడీ అయినట్టు కూడా ఇక్కడ అసోసియేషన్ సభ్యులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇక్కడ మనం సుజాత ఫ్యాన్స్ అని చూసుకుంటే, సో ఎలక్ట్రానిక్స్ సంబంధించి బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి టీవీ, ఫ్రిడ్జెస్, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఫ్యాన్స్ అలాంటివి అన్ని స్టాల్స్ ఈ బ్లాక్ మొత్తం చూసుకుంటే, సో ఈ బ్లాక్ అంతా అవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించి బ్లాక్ గా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మొత్తానికి 2000 స్టాల్స్ ఇక్కడ అంటే 2000 స్టాల్స్ వరకు మొత్తం ఏర్పాటు అయిపోయి. సో ఇది ఇక్కడ బెలూన్ స్పాట్ చూసుకుంటే, సో చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఈ జోన్ గా మనం కూడా అంతా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే పైన వాటికి అంటే ఏదైతే షెడ్కి సంబంధించి వీళ్ళంతా లేడీస్ స్టిచ్చింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అంతా ఏర్పాటు అయినటువంటి కూడా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ శ్రీనగర్ కాశ్మీర్ నుంచి వస్త్రాలకు సంబంధించి ఈ స్టాల్స్ చూసుకుంటే ఈ స్టాల్స్ అన్ని కాశ్మీర్ నుంచి వచ్చినట్టుగా చూపిస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఎలాంటి ఏమేమి వస్తారో అమ్ముతారని చెప్పేసి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. Sir, excuse me, sir. Sir, good morning, very good morning. So we are coming from #you. So where you came from, sir? Kashmir. Srinagar. So what you are selling in Numaish? All Kashmir products. Shawls, saris, dress materials, and embroidered. Yes. So what is the famous in Kashmir, sir? Kashmir famous is hand embroidery. Okay. And then pure silk saris. Yes. And also we have some ladies dresses, hand embroidery, exclusive hand embroidery. Canard House is the first participant in the exhibition since 1955. Since how many years you participate in Numaish? I came here in 65 myself. Nice, okay. My father came here right from 50s. Okay. Yes.
We're the first, Karnataka was the first stall of Kashmiris. So how is your experience the past last years? We are getting good response. Good. So they are helping us and they are cooperating. We are also cooperating them. Yes. Yes, we have not any complaint against anyone. We are doing our job because it's a Kashmiri trade and embroidery. We want to protect our artisan. That's why we come here. Yeah, because there's a winter in Kashmir, so we have to feed our craftsmen. What at nominal charges we sell products to feed them. Is our motto. So how Telangana Numaish society is supporting you, and police, how is the police supporting you like this? We are here feeling at home here. So we feel comfortable. Society is always providing us all assistance, whatever we want. We are just like in our home. And our food is like Kashmir also rice eaters. Here also rice eaters. This is it. This time Telangana government, how they are supporting you? They are supporting because right all days Congress was here. So they are definitely supporting us. Yes. Okay. Nehru, Indira Gandhi, they belong to Kashmir only. Okay. Yes. So, You know about here Telangana CM Yanamal Revanth Reddy? I know him. I know even N.T. Ramarao. I have been to his house. When he was chief minister, we had a fire here in Kashmir. This is all exhibition, but he too also helped us. He was listening very carefully. Gave me apple to eat. Okay. Yes, at his residence. And then nothing to worry about this. Whosoever comes in power, they are supporting us. But Congress, especially Congress, they have helped a lot. Previously also, they are. This time also, we are expecting them to do so. Yes. So since from your past last years you are seeing this Numaish and you have experienced so much of here. So how the crowd will come? So what do you say to the public? Public should come here because there is no here any entertainment except this Numaish. I know when I was a child, people used to visit this exhibition. Here in our stalls, people meet together and they used to fix marriages in exhibition, especially when old songs were running here. I know that also. So there is nothing to worry. It is the biggest entertainment for Hyderabad, and we are also enjoying. Thank you. Okay. Thank you. So మొత్తానికి చూసారు కదా అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళు రావడం జరిగింది. కాశ్మీర్ Can you share me? Yeah, sure. Yeah. अगर मेरे को share करना. Sure. So కాశ్మీర్ కు సంబంధించి వీళ్ళంతా రావడం జరిగింది. అక్కడ కాశ్మీర్ లో ఏదైతే ఫేమస్ వస్త్రాలు ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ ప్రదర్శన చేశామని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కాశ్మీర్ సంబంధించి వీళ్ళ తాతల సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ నుమాయిష్ కి ప్రారంభించినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి అదంతా ఒక జీన్స్ గా అంటే వాళ్ళ ఫాదర్స్ కానీ వీరు కానీ వీళ్ళంతా ఇక్కడ వచ్చి వీళ్ళంతా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఏదైతే వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఏదైతే ఫేమస్ వస్త్రాలు ఉన్నాయో సో అవన్నీ తీసుకొచ్చి సో ఇక్కడ అన్ని ప్రదర్శన చేస్తుంటారు. సో నుమాయిష్ అనేది ఒక చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది అని చెప్పేసి మనకు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రస్తుతం నుమాయిష్ లో ఈ వస్త్రాలన్నీ చూసుకుంటే మొత్తానికి టోటల్ గా అన్ని రెడీ అయ్యాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత ప్రారంభం కానుందని చెప్పేసి అసోసియేషన్ మెంబర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నుమాయిష్ ఈ 84th నుమాయిష్ సంబంధించి 84వ సంవత్సరంగా నుమాయిష్ ప్రారంభం కానుంటుంది. సో మొత్తానికి అయితే 1936 నుంచి చూసుకుంటే 2025 వరకు 84 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి సో 84వ సంవత్సరంగా ఈ సంవత్సరము చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ పోలీస్ బందోబస్తు ఫైర్ సంబంధించి విద్యుత్ సంబంధించి ఇవన్నిటితో సో ఇక్కడ వీళ్ళంతా నిర్వాహకులు కూడా చాలా సంతోషంగా ఉంది, ఈసారి మంచిగా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి.